అనగనగా ఒక ఊరిలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. చుట్టూ దీపాల వెలుగులు, పాటలు, భక్తుల గోలతో ఊరు మొత్తం ఆనందంలో తేలుతోంది. ప్రతి ఇంట్లో ఉత్సాహం, ప్రతి వీధిలో పండుగ వాతావరణం. ఆ కాంతుల మధ్య ఒక చిన్నారి నిశ్శబ్దంగా కూర్చొని చూస్తున్నాడు. తన కన్నుల్లో అమాయకత్వం. తన చేతుల్లో ఆటబొమ్మలు లేవు. తన ఇంట్లో ఉత్సవం లేదు. కాని కన్నుల్లో మాత్రం ఆశల వెలుగు మెరిసిపోతోంది. ఇతర పిల్లలు సంతోషంగా మిఠాయిలు తింటూ ఆటలలో మునిగిపోయారు. కాని ఆ చిన్నారి మాత్రం ఆకలితో అలమటిస్తున్నాడు. ఆనందం అంతా చుట్టూ ఉన్న అతనికి మాత్రం అందని దూరంలా అనిపిస్తోంది. అతను అడగలేడు కాని అతని కన్నుల్లో ఒక ప్రశ్న మెరిసింది. వినాయకుడు నాకు కూడా ఆశీర్వదిస్తాడా? అలా విగ్రహాన్ని తిలకిస్తూ నెమ్మదిగా చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది, ఒకరోజు తన జీవితమూ మారుతుందనే విశ్వాసం. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ చిన్నారి పక్కనే ఒక అపరిచితుడు వచ్చి ఎవరూ చూడకుండా నిశ్శబ్దంగా చాలా ఆహారం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ చిన్నారి ఆ ఆకలి నొప్పితో లేచి చుట్టూ చూశాడు. తన ముందు అనేక రకాల తిండి పదార్థాలు కనిపించాయి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అతనికి వెంటనే అర్థమైంది, ఇది సాధారణ మనిషి కాదు, నాకోసం వినాయకుడే వచ్చి ఇవన్నీ వదిలి వెళ్లాడు. ఆ క్షణంలో అతని ఆకలి తీరింది. గుండె నిండిపోయింది. కన్నీటి చుక్కలు ఆనందంగా మెరిశాయి. అతను ఆ క్షణంలో తెలుసుకున్నాడు, సంతోషమనేది వస్తువుల్లో కాదు, పంచుకున్న ప్రేమలో ఉంటుంది. వినాయకుడి పూజ అంటే కేవలం పూలు, మిఠాయిలు కాదు. అది ఒకరి ఆనందాన్ని మరొకరితో పంచుకోవడమే. అదే నిజమైన వినాయక చతుర్థి.